యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా 3వ ఆదివారంలోనికి వస్తూ ఉన్నాం. వారం వారం క్రీస్తు జయంతి పండుగకు దగ్గర పడుతూ ఉన్నాం. ఆయన ఆగమనం మరింత దగ్గరగా వస్తూ ఉన్న సమయములో మన నిరీక్షణ సఫలీకృతము అవుతున్నది అన్న సంతోషముతో మనందరము కూడా ఇక్కడ చేరాం. ఈ ఆదివారము ఆనంద ఆదివారం అని చెప్తూ ఉంటుంది తిరుసభ. కారణం, క్రీస్తు ప్రభు యొక్క ఎదురుచూపులో మనము ఆనందము కలిగి ఉండాలి. నిరీక్షణలో మనము ఆనందము. ఉదాహరణకి ఈ రోజుల్లో అమెరికా నుంచి రావటం, అమెరికా వెళ్ళటం, తిరిగి రావటం కామన్ అయిపోయింది. అంటే ఇక్కడి నుంచి హైదరాబాదు, ఇక్కడి నుంచి బొంబాయి, ఇక్కడి నుంచి ఢిల్లీకి కూడా వెళ్ళనంత ఈజీగా మనం అమెరికా వెళ్ళి రావటం. వస్తున్నారని తెలియగానే ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, మా అమ్మాయి మా అబ్బాయి రాబోతున్నారని. అంతకంటే గొప్ప సంతోషాన్ని మనము కలిగి ఉండాలి. గత 2 వారాలుగా మనము గమనిస్తే, మొదటి ఆదివారము బాహ్య ప్రవర్తన గురించి మనం ధ్యానించుకున్నాం. 2వ ఆదివారము ఆంతరంగిక ప్రవర్తన గురించి. ఇప్పుడు ఈ రోజున వ్యక్తిగత పరివర్తన గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. 3 వ్యక్తులను చూస్తూ ఉన్నాం సువార్తలో. ముందుగా 11వ వచనంలో ఎవరు వచ్చారు? సామాన్య ప్రజలు బప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చారు. తర్వాత సుంకరులు వచ్చారు. తర్వాత రక్షక భటులు వచ్చారు. ఈ 3 కూడా అడుగుతున్నారు, అయ్యా మేము ఏమి చేయాలి? వ్యక్తిగతంగా నేను రక్షణ పొందాలి అంటే నేనేమి చేయాలి? ఏ విధముగా జీవించాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఆత్మ అవలోకన అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొద్దిసేపు మనతో మనం ముచ్చటించుకోవాలి, పక్కోళ్ళతో కాదు, పిచ్చోడి మాదిరిగా. కొంతమంది అంటారు, ఏంటి ఇళ్ళు వీడే మాట్లాడుకుంటున్నారని. సైకాలజీ ప్రకారం మనలో మనం మాట్లాడకపోతే మన గురించి మనకు తెలియదు. మనం అనుకుంటా మనం చేసేదంతా మంచిదే, మనం చేసేదంతా మంచిదే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆత్మ అవలోకన చేసుకొని ఆత్మ చెప్పిన దాని ప్రకారం మనము నడవటానికి ప్రయత్నిస్తామో దేవుని దీవెన మనకు ఉంటుంది. ఈ రోజున మనము గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనములో మనందరం బాధపడేది ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి. ఈ రోజు చక్కగా బ్రతుకుదామన్న ఆలోచన మనకు పోయింది. ఎప్పుడు రేపు రేపు రేపు. రేపు అనేది ఒక నల్ల కాగితం, మనకు తెలియదు. ఈ రోజే కదా నీ ముందు ఉంది, ఈ క్షణాలే కదా నీ ముందు ఉంది. ఈ క్షణం, ఈ రోజు నీ ముందు ఉంటే నీవు ఏ విధముగా ఈ రోజును చక్కగా ఉన్నదానిలో తృప్తిగా లేదు. అసలు మనకి ఎప్పుడు రేపే. ఈ రేపు ఇంగ్లీష్ రేపో తెలుగు రేపో అన్నకు అర్థం కాదు. అన్నీ రేపులే.
అంటే రేపు అనగానే నెగిటివ్ గా తీసుకోవడం కాదు, చిందరవందర చేసుకుంటున్నాం జీవితాన్ని రేపు అనుకొని. అంతే కదా, రేపు చేస్తే ఆ అమ్మాయి జీవితం చిందరవందర అవుతుంది. అలాగనే మనం కూడా రేపు అనుకొని ఈ జీవితాన్ని చిందరవందర చేసుకుంటూ ఉన్నాం, పనికి రాని దానిగా మార్చుకుంటూ ఉన్నాం. ఈ జీవితం దేవుడిచ్చినది, సంతోషంగా ఆనందంగా నేను బ్రతకాలి, నాకున్న దానిలో తృప్తిగా ఉండాలి, దేవుని యొక్క ప్రేమలో నేను ఎదగాలి అన్న ఆలోచన రోజు రోజుకి మనలో తగ్గిపోతూ ఉంది. ఈరోజు 20 వచ్చినాయా, రేపు 100 రావాలి. రేపు 100 రూపాయలు వచ్చినాయా, ఎల్లుండి 200 రావాలి. అంతేకాని ఈ 20తో తృప్తిగా బ్రతుకుదామన్నది రోజు పోయి వాడికి 40 వచ్చింది, నాకు 20 వచ్చింది, ఇదెందుకు తేడా అన్న దాని మీదే రోజంతా ధ్యాసే. కానీ ఈ 20 అయినా నాకు వచ్చిందిలే అన్న సంతోషం మనలో ఏ కోశానా కనపడదు. ఈ రోజుల్లో ప్రతి దానికి కంపారిజన్. ముఖ్యంగా మాలాంటి ఫాదర్లు ఉంటే ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఈడెక్కువ సంపాదిస్తున్నాడు, ఈ ఫాదర్ గారు ఆయన ఎక్కువ వాక్యం చెబుతున్నాడు, ఆయన ఎక్కువ కొటేషన్ చెబుతున్నాడు, నాకెందుకు రావట్లేదు అని ఆలోచించాం. అన్నీ వేరే విధంగానే. ఆ ప్యారిష్ పెద్దది, ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి, ఆ ప్యారిష్కి నేను వెళ్ళాలా. అంతేగాని ఉన్న ప్యారిష్లో చక్కగా, ఉన్న విచారంలో చక్కగా, నాకు ఇచ్చిన కుటుంబాలను చక్కగా నా వాక్యం ద్వారా, నా జీవితం ద్వారా నా ప్రజలను ఆధ్యాత్మికంగా పెంచుతామన్నది పోయి మిగతా దాని మీద ధ్యాసలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరో గురించి చూస్తే ఎవరు ఊరుకుంటారు ఈ రోజుల్లో. అందుకే నా గురించి చెప్పుకోవడం బెస్ట్. అంతే కదా, పలానా ఆయనంటే ఆయనేనా, మేం కాదా అంటాం, సహజమే కదా. ఆయన ఏంటండి, మేం కాదండి, ప్రతి దానికి కూడా. కాబట్టి ఈ రోజున నీవు నేను రక్షణ పొందాలి, రక్షణలో ఎదగాలి అంటే మనము ఏమి చేయాలో మనందరము ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు ఈనాటి వాక్యాలను బట్టి. రక్షణ పొందాలి అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం ఒక్కసారి గమనిస్తే, హృదయమున నొచ్చుకున్నారట. విన్న వాక్యము మనలను నీ తప్పులను ఖండించేదిగా, నీ హృదయంలో దాగి ఉన్న తప్పులను ఖండిస్తూ, ఇది చేస్తున్నావు, ఇది తప్పు, నిన్ను బాధ పెట్టేదిగా. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, నేను ఎన్ని చెప్పుకున్నా నా హృదయమున నా ప్రక్కన ఒక ముళ్ళు గుచ్చబడుతుంది. ఎందుకు? నేను గర్వముతో తప్పిపోకుండా ఉండటానికి అన్న విధంగా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఇది. నాకు దేవుడిచ్చిన జీవితం ఇది, దేవుని రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదముతో నేను ఎంతగా, ఇంత గొప్పగా, ఇంత ఆనందంగా, ఇంత శక్తిగా బ్రతుకుతున్నాను అన్నది. అందుకే వాళ్ళంటూ హృదయమున నొచ్చుకొని పేతురు యోహాను ఏమని అడుగుతున్నారు, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి? సింపుల్. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏమంచి ఉన్నారు, హృదయమున పరివర్తన చెందాలి, అంతే సింపుల్. తిట్టేవాళ్ళు తిట్టకుండా ఉండాలి, కొట్టేవాళ్ళు కొట్టకుండా ఉండాలి. కొంతమంది ఉంటారు 10 మంది ముందేమో అఫీషియల్గా ఉంటారు, ఇంటికి వెళ్తే వాళ్ళ భాగవతం వర్ణాతీతం. చెప్పుకుంటే కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడింది కదా. 10 మంది ఫాదర్, అదేంటి ఫాదర్, ఇదేంటి ఫాదర్, అదేంటి ఫాదర్, ఇదేంటి అంటారు. ఇంటికి వెళ్తే ఆడలాంటి ఆ ఫాదర్ అంటే మన ఫాదర్ ఏంటి, అసలు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఇవన్నీ అక్కడ వాళ్ళు పెడతాడు. ఇక్కడేమో ఫాదర్ మీకు మించిన వాళ్ళు లేరు ఫాదర్, అసలు మీరు వచ్చిన తర్వాత ఫాదర్, అది ఫాదర్, ఇది ఫాదర్ అని చెబుతాడు. అక్కడికి వెళ్ళి చాటుకి వెళ్ళగానే ఎందుకు ఎలా చేస్తున్నాడు, అన్నీ పాడు చేసేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, గౌరవం లేకుండా చేస్తున్నాడు అని ఈయన గురించి మళ్ళీ మాట్లాడు. అదిలో నీలో నిజమైన హృదయ పరివర్తన అనగా నీ ఆలోచనలో, నీ నడవడికలో, నీ నడకలో, నీ యొక్క మాటలో, నీ యొక్క చేయి పనులలో, నీ కుటుంబ సభ్యుల మీద నీవు ప్రవర్తించే విధానములో, నీవు మాట్లాడే విధానములో, నీ పొరుగు వారితో నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది
అందరికంటే పక్కన పెట్టేసి నీ భార్యతో నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నీ భర్తతో నీ విధంగా ప్రవర్తిస్తున్నావు. కక్ష అది ఇది లేదని గందరగోళంగా కుటుంబాన్ని మార్చుకుంటూ ఉన్నామా? అందుకే ఆయన అంటూ హృదయ పరివర్తన చెంది క్రీస్తు నామములో జ్ఞానస్థానము పొందాలి. జ్ఞానము పొందాలి. క్రీస్తు జ్ఞానస్థానం అంటే ఏదో కాళ్ళ మీద నీళ్లు పోసేసి పితాపుత్ర నేను జ్ఞానస్థానం ఇస్తున్నాను అది కాదు. మనందరం మమ్మల్ని నెలలో నుంచి పైకి లేపారని మాకు రక్షణ వచ్చింది. నిజమైన జ్ఞానస్థానం అంటే క్రీస్తు జ్ఞానముతో నీవు స్థానము చేయాలి. క్రీస్తు యొక్క జ్ఞానము నీలో ఉంటే ఆ జ్ఞానము నిన్ను తడిపి నీలో ఉన్న మురికిని బయటకు పంపిస్తుంది. అది నిజమైన జ్ఞానస్థానము. నీ ప్రవర్తనలో జ్ఞానస్థానం, నీ ఆలోచనలో జ్ఞానస్థానం, నీ నడవడికలో జ్ఞానస్థానం, నీ మాట తీరులో జ్ఞానస్థానం. జ్ఞానములో స్నానం చేయాలి. అంతే కదా, స్నానం చేసేవాడు శుభ్రంగా మునుగుతాడు కదా, మురికంతా పోతుంది. అలాగనే శారీరక మురికే కాదు, ఆత్మీయ మురికి కూడా నీవు తొలగించుకోవాలి. అదే క్రీస్తు యొక్క జ్ఞానము కలిగిన వాడు మాత్రమే దానిని చేయగలుగుతాడు. అదే కదా, మనకు చాలా కథలు ఉన్నాయి ఈ జ్ఞానం గురించి. ఒక ఆయన చెప్పాను కదా 2-3 వారాల క్రితం, ఇది కాకరకాయ తీసుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాడు, అన్ని నదుల్లో ముంచాడు, అన్ని పుణ్య నదుల్లో ముంచేశాడు. అలాంటిది ఇంకోటి కూడా ఉంది కదా, ఎలుక తోలు తీసుకెళ్ళి అన్ని నదుల్లో స్నానం చేయించి వచ్చిన ఆ నలుపు రంగు అలాగనే ఉంది. మనందరం కుక్కతో ఒక వంకర మాదిరిగానే బతుకుతాం. అమ్మ నాన్నను గౌరవించే బిడ్డలు ఈ రోజుల్లో ఎంతమంది? అమ్మ ఏదైనా తిట్టాలంటే భయపడే రోజుల్లో ఉన్నాం. ఎందుకు? పోయిన 2 రోజుల క్రితం వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ లేదని వాళ్ళమ్మ గొంతు కోసేసిన పిల్లవాడని చూస్తూ ఉన్నాం. జస్ట్ 3 రోజుల క్రితం ఇది జరిగింది. వాడు ఆడుకుంటూ ఉంటే వాడి సెల్ ఫోన్లో నెట్ అయిపోయిందంట. వాళ్ళ అమ్మని అడిగితే ఇవ్వనందంట. వాళ్ళమ్మ నిద్రపోతూ ఉంటే వీడెళ్ళి వాళ్ళమ్మ గొంతు కోసేస్తాడు. ఇది జరిగింది. నేనేదో కావాలని కట్టుకట్టుగా మిమ్మల్ని భయపెట్టడానికి పాస్టర్ మాదిరిగా చవటల్లా ఇలాగ వచ్చేసాడు, అలాగ సినిమాటిక్లో చవటంలా. ఈ రోజుల్లో పిల్లవాడిని తిట్టాలని అమ్మా నాన్న భయపడుతున్నారు. తిడితే ఈడేడు పారిపోతాడు, తిడితే ఈడేం చేస్తాడో, వాడు చేసుకుంటాడని చెప్పి ఈ రోజుల్లో మమ్మల్ని ఏం చేస్తాడో. ఒకప్పుడు వాడిని తిడితే ఏదో చేసుకుంటాడని భయపడ్డాం. ఇప్పుడు వాడిని తిడితే, ఆ అమ్మాయిని తిడితే మనల్ని తిరిగి ఏం చేసిద్ది అన్న భయంతో అమ్మా నాన్న బ్రతుకుతున్నాడు ఎలా ఈ రోజుల్లో. వాడిని ఏమంటే ఏమైద్దో, ఆ అమ్మాయిని ఏదంటే ఏం చేసుకునిద్దో, పొయ్యి ఇప్పుడు నన్నేం చేసిద్దో, నిద్రపోయేటప్పుడో ఇంకోటప్పుడు ఏం చేసిద్దో అన్న జీవితం మన ఇళ్ళల్లో అందరం. కారణం మన బ్రతుకులు అలాగనే ఉన్నాయి. మనము చూపించే ఉదాహరణ మన బిడ్డలకు కూడా అలాగనే చచ్చింది. ఇప్పుడు వింటా అయిపోయింది. అక్కడ ఆ పెద్ద గేటు తలుపు తీసి అక్కడికి వెళ్తే చాలు అన్నీ మర్చిపోతాం. బయటికి వెళ్ళగానే తిట్టుకోవడం మొదలుపెట్టాలి, కొట్టుకోవటం మొదలుపెట్టాలి, నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాలి. గుళ్ళో నుంచి యేసు ప్రభుని స్వీకరించి ఆయన నా హృదయంలో ఉన్నాడు, అప్పటి రాక్షసాలు నాలోనికి వచ్చాడు, కొద్దిసేపు అయినా కొద్దిగా కామ్గా ఉన్నా లేదు. ఆ మెట్లు దిగి ఆ గేట్ దాటగానే అదంతా ఈడంతా మన కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. ఆలోచిద్దాం. నీవు గుడికి ఎందుకు వస్తున్నావు? దేవుని ఎందుకు ఆరాధిస్తున్నావు? దేవుని ఎందుకు పూజిస్తున్నావు? ఎందుకు నాలో మార్పు రావటం లేదంటే నేను ఇంకా లోకములో నిండి ఉన్నాను. నా వ్యవహారం అంతా లోకముతో నిండి ఉంది. అందుకే సామాన్య జనులు చేయమంటున్నారు. 3వ అధ్యాయం లూకాసు సువార్త 3వ అధ్యాయం 10వ వచనములో మేము ఏమి చేయవలయును అని యోహానును అడుగగా మొదటి ఏం చేయాలంటే వాళ్ళు మన వార్డ్రోబ్ నిండా బట్టలు ఉంటాయి, 2 కాదు 200 ఉంటాయి.
మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి అన్ని చీరలు కంచి పొట్టు చీరలు ఒకవైపు, బెనారస్ చీరలు ఒకవైపు, మీనా కుట్లు ఒకవైపు, ఆ కుట్లు ఒకవైపు, ఈ కుట్లు లెహంగాలు ఒకవైపు, ఇవన్నీ ఫాదర్ గారు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఏం చేయాలి? 2 అంగీలు ఉన్నవాడు కూడా ఏం చేయాలట? ముఖ్యమైనవి జీవితంలో 2: కూడు, గుడ్డ. ఈ 2 యోహాను గారు చెప్పింది. తినటానికి కూడు, కట్టుకోవటానికి బట్ట. నేను వైశాఖలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక అతను తిరుగుతుంటాడు, మీ అందరికి తెలుసు కదా. అలాగనే వైశాఖలో 2-3 ఉంటారు, బీచ్లోనో ఇంకో దగ్గర వెళుతూ ఉంటే. ఒక రోజున చాలా మంది చూస్తూ ఉన్నారు. ఆ పాపం అతనికి కొంచెం మతిస్థిమితం లేదు, సడన్ గా బట్టలు లేవు, చూస్తూ ఉన్నారు. అందులో నేను ఒకని అనుకోండి, ఉదాహరణకి. ఎవరైనా వెళ్ళేదైనా వస్త్రం వేద్దాం అతనికి ఇద్దామన్న ఆలోచన లేదు. వెళుతూ ఉన్నారు. నాకన్నా ముందు ఒక వెహికల్ అతను లేచి ఆపి బండిని 2 వీలర్ ఆపేశాడు. ఒక పెద్ద ఆయన, నేను కారులో ఉన్నాం, ఆయన ముందు ఆపి నడి మధ్యలో రోడ్డు మీద ఆపేశాడు బండిని. వెళ్ళి తన డిక్కీ తీసి తన దగ్గర ఉన్నటువంటి చిన్న దుప్పట్లు లాంటిది, తన నైట్ డ్యూటీకి అక్కడికి వెళ్ళొస్తున్నారు, తీసుకెళ్ళి అతని మీద కప్పివేశాడు. అలాగా చేసేవాళ్ళు ఎంతమంది చేస్తాం. ఇప్పుడు క్రిస్మస్ టైంలో చీరలు పంచుతారు, క్రిస్మస్ టైంలో దుప్పట్లు పంచుతారు. ఈ మళ్ళీ దానికి వీడియో తీసి దానికి వెనక ట్యాగులు వేసి నువ్వు చేస్తావు, పర్లేదు, మంచిదే, దానికి 100 మందికి ఫార్వర్డ్ చేస్తాం. అవతలవాడు ఏమనుకుంటాడు? అదే నీకు ఇస్తే, నీ ఫోటో నేను తీస్తే నువ్వేమనుకుంటావు? సహాయం చేశావా? ఆయన గుర్తిస్తే చాలు. వాక్యము చెబుతూ ఉంది, నీ కుడి చేయి దానిని నీ ఎడమ చేతి కాదు, నే ఆ కుడి చేయి ఎడమ చేయి కాదు, లోకమంతా తేలా నేను చేసింది. యూట్యూబ్ లో పెట్టకపోతే నాకు నిద్ర పట్టదో. ఇది వార్ సొమ్ము అయినట్టు, సంఘం సొమ్ము అది. ఓకే, యూత్ అంతా వెళ్ళి అందరూ చేస్తే అదొక, వీడు ప్రత్యేకంగా వీడు అక్కడే నిలబడి ఫోటో దిగుతాడు, వీడు పెద్ద ఈడే చేసినట్టు. ఈ రోజుల్లో చూడటం లేదా? ఈ రోజుల్లో మనం ఎంత, నువ్వు సహాయం చేసావా? నువ్వు చేసిన సహాయము వారికి అందితే చాలు, వారు తృప్తిగా బ్రతికితే చాలు, వారు ఆనందంగా బ్రతికితే చాలు. ఈ కరోనా తర్వాత మరీ ఎక్కువైపోయింది ఈ ఫోటోలు తీసుకోవటం. ఇలాగేవటం ఇలా ఫోటో, ఇలాగేవటం ఇలా ఫోటో కదా. అమ్మ పట్టుకో ఫోటో, పోజులు ఎక్కువైపోయి. కావున ఆయన అంటూ ఉన్నది, నీకు ఉన్నది ఇవ్వగలుగుతున్నావా? లేనిది కాదు. దేవుడు నీకు 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు, 5 లేక 2 రూపాయలు, 1 రూపాయి దానం చేసే గుణం నీలో ఉందా? అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, మీ భోజనమును ఆకలి కొన్న వారికి వడ్డింపుడు, ఆ ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. ఇక్కడ సహాయ నిరాకరణోద్యమం ఎక్కువ. ఒకప్పుడు గాంధీజీ గారు సహాయ నిరాకరణోద్యమం చేశారు. ఎందుకు? ఫారెన్ వస్తువులు వాడకూడదని, మన దేశం వస్తువులు మనమే వాడాలి, వారికి సహాయం చేయొద్దు అని. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత చైనా సహాయ నిరాకరణోద్యమం పెట్టేశారు. చైనా వస్తువులు మనం వాడకూడదు, అయ్యే వాడుతున్నాం. మరి మన ఆర్థికంగా బలపడాలంటే పరాయి వస్తువులు వద్దురా, ఇండియాలో కూడా చాలా మంది తయారు చేస్తున్నారా, ఇటు లేదండి. ఇక్కడ కూడా బంధువులకు సహాయం చేయకూడదు. మన పాలసీ ఇంట్లో అమ్మాయి వస్తే చాలు, మీ అక్కాయి వస్తుంది, మీ చెల్లి వస్తుంది, అడిగితే ఓ మాకో, మా అమ్మ అడిగితే ఇవ్వు, మీ చెల్లి అడిగితే ఇవ్వు మాకు, మా అమ్మ అడిగితే ఇవ్వు. ఇది రోజుల్లో ఉంది. మీ అమ్మ అయితే 1, మా అమ్మ అయితే 2. మీ బంధువులైతే 0, మా బంధువులైతే పెద్దోళ్ళ.
ఇదే కదా మన కుటుంబాల్లో రోజు రోజు దీనికే భార్యాభర్తల మధ్య తిట్టుకోవటం కొట్టుకోవటం. వీళ్ళ గురించి కొట్టుకోరు, వీళ్ళ గురించి తిట్టుకోరు. ఏంటి మీ ఆవిడ మీ అమ్మ ఫోన్ చేసిందంట అని ఏం అడుగుతాడు. ఈ అమ్మ ఏదో చెప్పింది. మీ అక్క ఫోన్ చేసినది కానీ ఏమిటి అడిగింది. ఆయన ఏదో చెప్తాడు. మొదలైంది ఇంకా ఆ రోజు సాయంత్రం. ఈ పిల్లలేమో బిక్కి బిక్కుమంటూ చూస్తా ఉంటారు. పెద్దోళ్ళు అనుకో బయటికి వెళ్ళిపోయి ఆడుకొని వస్తారు. ఇది తిట్టుకోనీలే, ఇది అలవాటైన బాగోతాం మనకని ఇళ్లలో. అవునా కాదా? కరెక్టే నేను చెప్పేది, అక్షరాలా నిజం. వాక్యం చెబుతూ ఉంది, నీవు సహాయం చెయ్యి. నీవు దేవుని బిడ్డగా ఎదుగుతున్నావు కదా, సహాయము చెయ్యి. అందుకే మనం గమనిస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం, నేను అడిగిన ప్రతివానికి ఇవ్వమంటే డబ్బులు పక్కన పెట్టుకొని కూర్చొని గల్లా పెట్ట, ఇదిగో తీసుకో ఇవ్వమని కాదు. అడిగి ఎవరు అడుగుతారు? కష్టములో ఉన్నవాడు అడుగుతాడు. అందరూ అడగరు కదా మనల్ని. నీ గురించి తెలిసిన వాడు అడుగుతాడు. నీ బంధువులు ఎవరో అడుగుతారు. ఉంటే అందుకే ఒక ఆయన చెప్తాడు, ఓకే స్నేహం బాగుండాలంటే ఈ రోజుల్లో అప్పు ఇవ్వటం కష్టమే. అప్పు ఇచ్చిన తర్వాత స్నేహం బంధుత్వం బాగా తెగిపోతున్నాయి. నేను ఒప్పుకుంటాను, కాదంటం లేదు. కాకపోతే అబ్బాయి నా దగ్గర నువ్వు అడిగినంత లేదురా, ఇదిగో 1000 రూపాయలు 5000 అడిగాడు, ఇగో ఈ 2000 తీసుకో, పోతే పోయింది, ఇంకా ఇచ్చేస్తాను. ఇంకా వాడికి నన్ను నమ్మలు అడగడు కదా. అబ్బాయి నువ్వు ఇంత అడిగా, నేను కష్టాల్లో ఉన్నానులే, నాకు కూడా బాధగా ఉంది, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో, ఈ 2000 తీసుకో, ఈ 3 వదిలే, మళ్ళీ అడగ మాకు అడిచే వరకు. నీ స్నేహం బాగానే ఉండి అంత అడిగినా నీ ఇవ్వలేని స్థితిలో ఉండి ఇవ్వగలిగినది ఇవ్వ కదా, మాట సహాయం చేయగల కదా. కావున ఎందుకు సహాయం అంటే అడిగిన ప్రతివానికి ఇమ్మో, నీ సొత్తు ఎత్తుకొని పోవాని. ఫాదర్ గారు మీ ఇంటికి వచ్చి మీ ఫ్రిడ్జో మీ టీవీయో తీసుకెళ్తుంటే ఏమనొద్దు, కొత్త దేవుడు ఇస్తాడు. ఫాదర్ గారు తీసుకెళ్లరులే, ఆవిడకి తెలుసు. ఫాదర్ గారు అంటారు ఆయన తీసుకెళ్తారు కదా. పెద్ద టీవీ కొన్నాం, చిన్న టీవీ ఏం చేసుకుంటాం, దాన్ని కట్టి ఫైన్ పెడతాం. ఏదో లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా. మీ దగ్గర ఒక టీవీ ఉంది, పెద్ద టీవీ కొన్నా, చిన్న టీవీ ఎవరు మీ బంధువులు ఎవరో ఉన్నారు కొద్దిగా, వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు మా అబ్బాయి పెడితే వాటి రూమ్లో పెడతా, మా అబ్బాయి పెడితే అంటే వాడు రూమ్లో పెడతారని కొత్త. తోబీతు గ్రంథంలో 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒక్కసారి చూద్దాం. తోబీతు గ్రంథం 4వ అధ్యాయం. నీ జీవితమున ప్రతిదినము, అదండి మనం చేయవలసిన, అది చేస్తే ఈ జీవితములో ప్రతిరోజు కూడా భగవంతుని స్మరణ చేసుకొని బ్రతికితే చాలు. తర్వాత వచ్చిన దేవుని ఆజ్ఞ మేరకము పాపము చేయకము, ఇదే కదా నైతిక విలువలంటే. నైతిక విలువ అంటే ఏమిటి? నీతిగా నిజాయితీగా బ్రతకటం, ఆత్మలో సంతృప్తి కలిగి బ్రతకటం. నైతిక విలువలు లేని జీవితం ఎంత సంపాదించినా వృధానే కదా. ఈరోజు వాక్యం చెబుతుంది, మనలో నైతిక విలువలు ఉన్నాయా? మనము నైతిక విలువలను కలిగి జీవిస్తున్నామా? అందుకే తోబీతు అంటూ ఉన్నాడు, తన కుమారుడికి చెప్తూ ఉన్న పాఠాలు ఇవి. మన బిడ్డలకి ఏ పాఠాలు నేర్పుతున్నాం? మన బిడ్డలకి ఇలాంటి మంచి మాటలు నేర్పుతున్నావా? అరే నువ్వు బ్రతికినంత కాలం, చచ్చినంత కాలం చక్కగా నీతిగా నిజాయితీగా బ్రతకాలరా, ఒక్కరోజైనా సరే ఇదిగో ఈ విధంగా బ్రతకాలరా, ఇది సంపాదించాలరా, ఇదిరా నీకు నీ జీవితానికి ఇచ్చేది అని మనం ఎంతమంది అంటూ ఉన్నాం? తర్వాత వాక్యం తల్లి, చెడు కార్యములను మానుకొనుము, నీవు సత్యవంతుడవు అయ్యదవేని, అన్నిటిలో నీకు విజయం ఎప్పుడు వస్తూ ఉంది? భగవంతునితో జీవితాన్ని గడిపినప్పుడు. మనందరం భగవంతునితో జీవితాన్ని గడుపుతున్నామా? క్రీస్తు విలువలు, అందుకే చెప్పాము జ్ఞానస్థానం అనగా క్రీస్తు జ్ఞానములో నీవు నిలబడుతున్నావా? క్రీస్తు జ్ఞానము కలిగి ఉంటే ఇదిగో ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందరం క్రైస్తవులమే, నాతో సహా అందరం పుట్టి క్రైస్తవులమే. పుట్టు క్రైస్తవులమేమండి. పుట్టు క్రైస్తవుడు అయితే పుట్టుక నుండి క్రైస్తవ విలువలు నీలో ఉన్నాయా?
అందరం పుట్టు క్రైస్తవులే. జ్ఞానస్థానం మాకు చిన్నప్పుడే, ఆ 3 నెలలప్పుడే, 2 నెలలప్పుడే జ్ఞానస్థానం ఇచ్చారు. కరెక్టే. అప్పుడు నుండి క్రీస్తు విలువలు నీలో మీ అమ్మ నాన్న పెంచితే నీవు ఏ విధంగా బతుకుతున్నావు, ఏ విధముగా జీవిస్తున్నావు? అందుకే అదే తోబితు గ్రంథములో 12వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. జీవించుట కంటే ప్రార్థన చేయుట, గడుపుచు దాన ధర్మములు చేయుట మేలు. కాపాడును, కడిగివేయును. అదండి దానము. ఇది ఏం దానము? ఆయన యోహాను గారు చెబుతుంది, మేమేమి చేయాలని అడుగుతున్నారు సామాన్య ప్రజలు. నైతిక విలువలను కలిగి జీవించటమే దానం ఈ రోజుల్లో. అంటే ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులకు నొప్పి కలిగించకుండా, ఇతరులను బాధించకుండా నీవు జీవించగలిగితే ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనందరము కూడా ఆలోచిద్దాం, ఏ విధముగా మనము జీవించాలనుకుంటున్నాను, ఏ విధముగా నేను బ్రతకాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయములో లూకాసు సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 33వ వచనం ఉంటే చూడండి అమ్మా. ఓ చిన్న మంద భయపడకము, మీకు రాజ్యమునిచ్చుట నీ తండ్రికి ఇష్టము. ఆయన రాజ్యము మనకు ఇచ్చుట ఆయనకు ఇష్టము. మనందరం ఆయన మంద అని ప్రేమతో పిలుస్తూ ఉండగా, ఓ చిన్న మంద భయపడవద్దు, నేను తోడుగా ఉన్నాను, నీకు నీడగా ఉన్నాను అంటూ ఉన్నా. కావున మరి మనందరం ఏ విధముగా ఉన్నాం, ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? హిజ్కియేలు గ్రంథములో 18వ అధ్యాయం 59వ వచనం ఉంటే ఒక్కసారి చూడండి అమ్మా. హిజ్కియేలు గ్రంథం 18వ అధ్యాయం 58వ వచనం ఉందా? 59 5వ వచనం. న్యాయపరుడుగాను ధర్మపరుడుగాను జీవించిన పురుషుడు ఒకడున్నాడనుకొనుము. పూజింపడు, భుజింపడు, చెరపడు, కూడడు. ఇవి చేయకూడని పనులు, ఇవి చేస్తాం. ఇలాంటి ఆలోచనకు, ఇలాంటి జీవితానికి నీవు దూరముగా ఉండాలి. సామాన్య జనమైన మనం అదేంటే, ఈ రోజుల్లో మీరు యూట్యూబ్ కానీ టీవీ కానీ చూస్తూ ఉంటే అందమైన జీవితం అని ఒక ప్రోగ్రాం ఉండేది ఎస్టీవీలో, సుమన్ టీవీలో. ఒక డాక్టర్ గారు, ఒక లాయర్ గారు, ఒక మేడం గారు ఉంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్యామిలీని తీసుకొచ్చి అంత ఫోన్లోనే, అది నిజమో లేకపోతే రికార్డ్ చేశారు, జనాలకు అవేర్నెస్ ఇవ్వటానికి మనకు తెలియదు. ఒక రోజున ఒక ప్రోగ్రాంలో ఒక ఆయన ఫోన్ చేసి ఒక ఈమెయిల్ పెట్టాడు ఆ డాక్టర్ గారికి. ఆ ప్రోగ్రాంలో మా గురించి అడగండి, మేము ఫోన్ నెంబర్ ఇచ్చాడు. డాక్టర్ గారు ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన బాగానే మాట్లాడాడు. తర్వాత కాల్ భార్యకు కూడా కలిపారు, ఆవిడింటి దగ్గర ఉంది. ఏమిటి సమస్య అంటే, ఒక వారం నుంచి, వాళ్ళకి పెళ్ళై 10 సంవత్సరాలు, 2 పిల్లలు. ఒక వారం నుంచి ఈవిడ నాకు విడాకులు కావాలని అడుగుతూ ఉంది. ఒక వారం నుంచి. ఈయనేమో ఎందుకమ్మా అంటే ఆవిడని చెప్పటంలా. సరే అని ఈయన పాప డాక్టర్ గారిని, లాయర్ గారిని, మరి బతుకు చట్కా బండి కదా ఇదంతా, పెట్టారు. ఫోన్ చేస్తే ఆవిడ అంటుంది, సార్ నేను బయటికి చెప్పుకోలేను,
సరేనమ్మా, మీ ఆయన్ని కాలు కొచ్చేయమని చెబుతాను, మీరు మాకే చెప్పండి అంటే ఆవిడ చెప్పడం ప్రారంభించింది. సార్, మా ఇంటి ముందు ఒక ఆంటీ ఉంటారు, ఆవిడ చెబుతుంది. ఆవిడ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు. ఆవిడికి నాకు పరిచయం అయిపోయింది. పాప ఎంత పరిచయం అంటే, ఆవిడ వండుకున్నది నేను వండుకున్నది ఆవిడిస్తాం, ఇద్దరు కలిసి వండుకుంటాం, కలిసి అన్నీ చేసుకుంటాం, మా పర్సనల్ విషయాలు కూడా పంచుకునే స్థాయికి మేము చేరిపోయాం. బాగానే ఉంది అక్కడి వరకు, ఆడవాళ్ళు కాబట్టి. సమస్య వచ్చిందల్లా ఈడితోటి. ఈడి చెప్పలా. వీడేం చేశాడు, చక్కగా వెళ్తున్నాడు ఈవిడిది ఏమి లేనట్టుగా ఈ ఆంటీ గారితో. ఒకరోజు ఈవిడికి అనుమానం వచ్చి ఇంటికి వెళ్తూ వాళ్ళ బెడ్రూమ్లోనంట చిన్న స్పై కెమెరా ఎక్కడో పెట్టెళ్ళిందండి ఈ భార్య. వారం తర్వాత వచ్చింది, ఆ స్పై కెమెరా తీసి మొత్తం చూసింది. చాలా పనులు జరిగాయి ఆవిడకి ఈయన గారికి. వీడంటాడు, ఆవిడ పరిచయం చేసింది నువ్వే కాబట్టి నేను ఉంచుకున్నాను. ఈ మాట అనొచ్చా ఒక భర్తగా? ఈ రోజుల్లో ఎంతమంది భార్యకు తెలియకుండా బయట రంకు నడిపేవాళ్ళు లేరా మన సమాజంలో? ఇలాంటి తప్పులు చేయకూడదు. నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చిన భార్యతో నీవు చక్కగా జీవించాలి. పెళ్లి కాని యువకులకు కూడా ఈరోజు ఉదయం ఒక అమ్మాయి, మధ్యాహ్నం ఒక అమ్మాయి, సాయంత్రం ఒక అమ్మాయి. అమ్మాయిలు కూడా మా నాన్నతో మాట్లాడుతున్నాను చెప్పింది ఈ పిల్ల. మాట్లాడేది వేరే వాడితోటి. ఈ రోజుల్లో ఇలాగ జరుగుతూ ఉంటే ఇంకా కుటుంబ విలువలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నీవు కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు? ఎక్కడ నీ కుటుంబాన్ని దేవుని నీడలో పెంచుతున్నావు? క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కదా, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నాము కదా. సామాన్యమైన మనం ఏదో తప్పు చేస్తున్నప్పుడు ప్రభువు దగ్గర వచ్చి క్షమాపణ అడిగే బిడ్డలుగా ఉన్నామా? వివాహమైన వరకు నీ శరీరము దేవునిది, వివాహమైన తరువాత నీ శరీరము నీ భర్తది, నీ భర్త శరీరము నీది అని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. నీవు అలాంటి చక్కగా నీ భర్తతో సఖ్యతగా సమాధానంగా కుటుంబ జీవితాన్ని జీవించే స్త్రీగా, లేక కుటుంబ జీవితాన్ని జీవించే మగవాడిగా నీవు ఉన్నావా? ఈ రోజున వాక్యము ప్రకారం ధ్యానించుకుంటే తప్పు చెయ్యకుండా అడుగుతున్నారు, అయ్యా రక్షణ పొందాలి అంటే నేనేం చెయ్యాలి? ఇలాంటి ఆలోచన లేకుండా, ఇలాంటి పనికి మాలిన పనులు చెయ్యకుండా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతూ చక్కగా సమాధానంగా నీవున్నావా? నీవు డ్యూటీకి వెళుతూ ఉన్నావు, ఫ్రెండ్స్ తయారయ్యారు, తాగుబోతుగా మారాలి, నువ్వేమన్నా ఉన్నా? పోయిన వారం ఇంతకుముందు వారు చదివాం, తాగుబోతున్నాడు నీటి సముద్రపు అలల మీద తూగుతున్నట్లు ఉండిద్దట. కానీ తరువాత నీ భార్య పుస్తులతో సహా నీవు రోడ్డు మీద పడేస్తా. నీ లివర్ కోసం సగం అమ్మాలి, నీ కిడ్నీ కోసం సగం అమ్మాలి, నువ్వు పోతే అసలు ఏ ప్రాబ్లం లేదు. నేను అదే చెప్తాను. తాగుబోతోళ్ళు అక్కళ్ళు బళ్ళ మీద వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్పాట్లో పోవాలి, లేదా కాలు చెయ్యో పోవాలి. అప్పుడు తెలిసి వచ్చేది జీవితం. నిదానంగా వెళ్ళరా, లేదు కుర్ర అంట. ఎటు ఈరోజు ఆడపిల్లలు కూడా అలా అంట. వద్దమ్మా, నిదానంగా వెళదాం. నీ కుటుంబానికి, ప్రపంచంలో నువ్వు ఒక్కడివే, కుటుంబానికి నువ్వే ప్రపంచంగా. ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అందరికీ, కానీ నీవే నీ కుటుంబానికి ప్రపంచం. అది గుర్తు పెట్టుకుని మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చక్కగా వెళ్దాం. నీకోసం మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ అక్క ఎదురు చూస్తుంటారే, నీకోసం మీ అన్న ఎదురు చూస్తుంటాడే, నీకోసం మీ తమ్ముడు ఎదురు చూస్తుంటాడే, నీకోసం మీ నాయనమ్మ ముసలిది, నా మనవడు. ముసలోళ్ళకి మనవాళ్ళు అంటే మరే ప్రాణం. ఆ ముసలం నీ కోసం ఎదురు చూస్తుంది ఇంటి దగ్గర. నా మనవడు చక్కగా వస్తాడు, నా మనవడు చక్కగా వచ్చిద్దని మనం ఎలాగొస్తున్నా వీళ్ళకి ఈ రోజుల్లో. కావున అందుకే ఒకసారి మనం ఆలోచిద్దాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో ముఖ్యంగా 2వ వచనం ఒక్కసారి చూద్దాం. కాక పరలోకమైన వస్తువుల మీద మరల్చుకొనుడు. 5వ వచనం, జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ,
ధనాపేక్ష వంటి ఆ యొక్క ఇదండి. వీటి వలన వీటిని ఉంచుకోకూడదని కాదు. ఉంచుకోవటం అంటే రెండు అర్థాలు ఉన్నాయి కదమ్మా. ఉంచుకోవటం కాకుండా మామూలుగా ఉంచుకోవాలి నీతో. అవి మీ పెళ్ళాం కంటే ఎక్కువ అవ్వకూడదు. అవి ఈ జాగ్రత్త అనేది అసలు జీవితంలోకి రాకూడదు. ధనాపేక్ష అంటావా? కుటుంబ పోషణకు ధనం సంపాదించుకోవాలి ఎంతవరకు, అంతేకాని ధనంతో బిల్డింగ్లు కట్టిన అవసరం లేదు. ఫాదర్ గారిని మీకేంటి, మేము వేస్తున్నాం చందా, మీరు బాయిగా బతుకుతున్నారు, మాకు తెలిసి ఎంత కష్టమో మీరు అడుక్కుంటున్నా. కరెక్టే, ఫాదర్ అడుక్కునేవాడే, నేను కాదంటలా. కానీ ఎంతవరకు తృప్తి కలిగి జీవిస్తున్నాం, ఎంతవరకు మనం ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం డబ్బు వెంట పరిగెడుతున్నామా, దేవుని వెంట పరిగెడుతున్నామా, ఎవరి వెంట పరిగెడుతున్నాం? ఈ రోజున నీవు నేను ఆలోచించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే ఆయన శంకరులు అంటూ ఉన్నారు, మేమేమి చేయాలి? అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులు మీరు తీసుకోకూడదు. లంచం ఇవ్వందే ఈ రోజులు పనులు జరగవు. తెలుగులో ఇంకో సామెత కూడా ఉంది, అది ఇవ్వకపోతేనే మంచం దగ్గరికి ఎవడో రాడు కదా. భార్యలు కూడా ఈ రోజుల్లో డబ్బులు ఇస్తేనే, చీర కొంటేనే. అక్కడి వరకు ఆగుతాం, ఇంకా ముందుకు వెళ్ళొద్దు. ఎలాగ బ్రతుకుతున్నాం? డబ్బు కోసమా, దేనికోసం మనం బ్రతుకుతున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. అందుకే ఏప్రిల్కి రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనం ఏమంటూ ఉంది? ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్న దానితో తృప్తి చెందుడు, ఏదైనా నేను మిమ్ము విడువను ఎడబాయను. ఉందమ్మా వాక్యం. ఉంచుకొనుడు, తృప్తిగా బ్రతుకుడు, నేను మిమ్ము. అదండి, ఆయన ఉంటే చాలు కదా. చిన్నప్పుడు మన అమ్మ నాన్న, అమ్మ లేకపోతే బ్రతకలేం. ఇప్పుడు అమ్మ ఉంటే బ్రతకలేకపోతున్నాం. ఒకప్పుడు అమ్మ లేకపోతే మనం బ్రతకలేం, ఇప్పుడు అమ్మ ఉంటే బ్రతకలేకపోతున్నాం. జీవితాలు అలాగ తయారు. నీకు చిన్నప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళా మీ అమ్మ కొంగు పట్టుకొని తిరిగావు. మరి అదే కొంగు, అదే చెయ్యి నీ తల్లి, నీ ఆవిడ చెమర దశలో నీ చెయ్యి పట్టుకుంటే నీవెందుకు విదిల్చుకుంటున్నావు ఈ రోజుల్లో? అక్కడ కూర్చో, నాతోటి వస్తానంటుంది, ఏం పని లేదు. అదే తల్లి నీ చిన్నప్పుడు, అదే కూర్చో నాతోటి రామాకు అని అంటే నీ ఎక్కడికి వెళ్ళేవాడివి? ఏడ్చి గెగ్గీలు పెట్టి రోడ్డు మీద దొర్లాడేవాళ్ళం మనందరం, మా అమ్మ తీసుకెళ్లేదని కదా. ఆ తల్లే ఆమె చివరి దశలో నీ తోడు అడిగితే దూరం కూర్చో అని మనం ఎంతమంది తల్లులము తరిమేస్తున్నాం కుటుంబాల నుండి, బయట గెంటేస్తున్నాం కుటుంబాల నుండి. కానీ అదే అంటారు కదా, పాడిచ్చే వరకే ఆవైనా గేదైనా, పాడి లేకపోతే కబేళాకు పంపించే జీవితాలు. మనిషి మాంసం తినరు కానండి, తింటమైతే ఉండేనా ఎప్పుడో సగాని మనం అమ్మేసుకునేవాళ్ళం. ఆ చైనాలో పసికందులు మాత్రమే తింటారు, మనం అసలు మొత్తాన్ని తినేసేవాళ్ళు ఎముకలతో సహా. అలాగ మనం దేవుడు ఎందుకు ఒక మానవ శరీరాన్ని మాత్రమే తినేయకుండా చేశాడు, మిగతా ఏ జంతువు ఏ పక్షి అయినా తినేస్తాం. భగవంతుడి లీల అలాంటిది. అందుకే మనం చక్కగా క్రైస్తవ సాంప్రదాయాలు భూస్థాపన చేసే కార్యక్రమం కాల్చనీయకుండా కూడా చక్కగా గౌరవంగా కొంతమంది అయితే చచ్చిపోతే కింద వేయటమే, దానికి స్నానం లేదు, ఏం లేదు. క్రైస్తవుల్లోనే చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి దానికి మళ్ళీ సెంటు గొంతు కొట్టి ఏగల వాలకుండా చక్కగా పెట్టిలో పెట్టి మంచిగా మర్యాదగా మనం సంస్కారం చేస్తాం. అది దేవుడు మనకి ఇచ్చిన అంత గౌరవంగా ఉంది ఈ శరీరం. మరి ఈ శరీరాన్ని నీవు ఏ విధముగా కాపాడుకుంటున్నావు? ఈ శరీరాన్ని ఏ విధంగా నువ్వు తయారు చేసుకుంటూ ఉన్నావు? పాపాల పుట్టగానా పుణ్యాలకు పుట్టగా మార్చుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరు. అందుకే 84వ కీర్తన 1వ వచనం చివరిగా 2 వచనాలు, 84వ కీర్తన 1వ వచనం, దేవుని సన్నిధికి వెళ్ళటం బట్టి అమ్మా
ఆ, 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 ఆ. అర్హుడెవడు? ఆ, ఆ, ప్రభు మందిరమున వసించుటకు యోగ్యుడెవడు? 84:1 మీరు చదువుతుంది. సర్వశక్తివంతుడైన ప్రభువు నీ మందిరమైన నాకు మిగుల ప్రీతి. 84వ కీర్తన 1వ వచనం. 84:1 ప్రభు నీ నివాసము ఎంత రమ్యము, అనగా ఎంత సంతోషము, నీ నివాసమనగా ఎంత రమ్యముగా ఉంటుందయ్యా. తర్వాత వచనం. ఆయన మందిరమును దర్శించడానికి నాకు ఆనందము కలుగుచున్నది అని ఆయన పలుకుతున్న మాటలు నేను జ్ఞాపకం ఉంచుకుందాం ఈ రోజున. ఆయన మందిరమనినా మిగుల ప్రీతి. 81వ వచనములో 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమైన ప్రభువు పేర ఆనందనాదము చేయుడు, యాకోబు దేవుని పేర ఉత్సవనాదము చేయుడు. చూడండి, ఆనందించండి, ప్రభు రాబోతూ ఉన్నాడు. ఈ క్రియలను వదిలివేద్దాం, శరీర క్రియలను వదిలివేసి ఆయనకు సంతోషముతో ఆనందముతో ఆయనను మనలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ స్టార్ను ఫాలో అవ్వాలి? ఏ స్టార్? ఏ కాదు, తెలుగులో ఏ స్టార్ను ఫాలో? STAR. స్టార్ అంటే నక్షత్రం. సినిమా నక్షత్రాలను ఫాలో అవుతున్నామా? యేసు ప్రభు నక్షత్రాన్ని నీవు అనుసరిస్తున్నావా? ఏ నక్షత్రాన్ని నీవు ఈ రోజున అనుసరించాలనుకుంటున్నావు? అందుకే ఏ స్టార్ను నీవు అనుసరించాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించి. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 11వ వచనములు. 5వ అధ్యాయం 11వ వచనం ఉందమ్మా. సహనమును చూపిరి. మనము కూడా క్రీస్తులాగా సహనము చూపి మనము ధన్యులుగా మారాలి. క్రీస్తు యొక్క నక్షత్రపు వెలుగులో నడిచేవారు. ఇదిగో ఆ ముగ్గురు జ్ఞానులు సహనము కలిగి వారు ప్రయాణించారు. అయ్యో నక్షత్రం పోయిందే అని వారు భయపడలా, మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. నీవు కూడా ఈ జీవితంలో పడిపోతున్నావా తప్పు వలన? తిరిగి లే, ఆ యేసు ప్రభు అనే నక్షత్రాన్ని చూస్తూ ఆనందముతో మరొక్క మారు మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళటానికి మనందరం ప్రయత్నం. అదే యాకోబు లేఖ 17వ వచనం ఒక్కసారి చూద్దాం. 5వ అధ్యాయములో, అమ్మా ఏలియా అట్టివాడే ఆసక్తి కలిగి ప్రార్థించాలి. మన ప్రార్థన ఆసక్తి కలిగి ఉండాలి. మన ప్రార్థన దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. అందుకే ఓర్పు, సహనము, ఆసక్తి. ప్రార్థన యందు ఆసక్తి, దేవుని ఆలయమందు ఆసక్తి, ఆదివారమందు ఆసక్తి కలిగి నీవు ఆలయానికి వచ్చే బిడ్డగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కావున ఒకసారి అందరం ఆత్మీయంగా ఆలోచించుకుందాం ఈ రోజున. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన దయలో మనందరం నడపబడాలని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును